అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. అయ్యా ముఖ్యమంత్రి గారు, టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల యొక్క కేసుల్ని కోర్టుల్లో ఎందుకు ఓడిపోతున్నారు? నా అబ్జర్వేషన్స్ మీకు చెప్తాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా పరిశీలించండి. ఒకవేళ నేను చెప్పేది తప్పైతే నాకు ఫోన్ చేసి నన్ను మందలించినా పర్వాలేదు. ఇప్పుడు విషయానికి వద్దాం. వైసీపీ నాయకులు అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, తప్పులు చేశారు, మోసాలు చేశారు, ఇలా రకరకాల లేకపోతే దోచుకున్నారు, శాండు ల్యాండు ఇలా ఏవో చెప్తూ ఉంటారు కదా. కానీ ఆ కేసులన్నీ కూడా కోర్టుల దాకా వచ్చినప్పుడు అది లోయర్ కోర్టు అవనివ్వండి, హైకోర్టు కోర్టులో అవనండి, ఎందుకు ఓడిపోతున్నారు, కారణం ఏంటి అని మీరు ఒక కమిటీని వేసి లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారానో లేకపోతే ఒక ఏజెన్సీ ద్వారానో తెప్పించుకున్నారు ఆ ఇన్ఫర్మేషను. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. చాలా చోట్ల కోర్టులలో వైసీపీ ప్రభుత్వంలో నియమించబడ్డ ఏపీపీలు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ కొనసాగుతున్నారు. ఇంకా ఈ రోజుకి, అంటే ఇవాళ నేను ఎన్నో తారీఖు చెప్తున్నానండి, 3 జనవరి 2026. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఆ పార్టీ మీద అభిమానంతో కదా, వాళ్ళకి ఆ పార్టీ ఏదో సేవ చేస్తుందని కదా వాళ్ళని రిక్రూట్ చేశారు ఆ ప్రభుత్వం. మరి వాళ్లే కొనసాగడం ఏంటి? వచ్చి మీ టీడీపీ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఈ సంస్కరణ తీసుకురాకపోవడం ఏంటి కోట్లలో? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే మీరు కొంతమందిని తీసేశారు, కొంతమందిని కొత్త వాళ్ళని వేస్తున్నారు. ఆ కొంతమందిని వేసే కొత్త వాళ్ళలో అసలు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఎంతమంది, అవినీతి చేయని వాళ్ళు ఎంతమంది, అసలు ఏమన్నా అది ప్రాసెస్ చేస్తున్నారా మీరు? ఎమ్మెల్యే రికమెండ్ చేశాడనో, ఎంపీ రికమెండ్ చేశాడనో ఆ కన్సర్న్డ్ కమిటీయో లేకపోతే ఆ కన్సర్న్డ్ వ్యక్తో వాళ్ళని ఏపీపీల కిందనూ మిగతా పోస్టులను న్యాయ వ్యవస్థలోకి చూపిస్తున్నారు. వాళ్ళకి అసలు నిజంగా సబ్జెక్ట్ ఉందో లేదో, రూల్స్ తెలుసో, సెక్షన్స్ తెలుసో, లేకపోతే వాళ్ళు కమిటెడ్గా పనిచేస్తారో, వాళ్ళలో అవినీతి లేదో, ఎక్కడ జరుగుతోంది ఇది? ఎక్కడ ఈ ప్రాసెస్ జరుగుతోంది? ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఒక కమిటీ ముందు రికమెండేషన్ వెళ్తోంది, వాళ్ళని ఏపీపీ కింద వేస్తున్నారు. అసలు ఆ కోర్టులో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు, అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నారు ఆ వ్యక్తులను ఏమన్నా ఉందా? అసలు మీరు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎందుకు ట్యాక్ చేయట్లేదు? మూడోది, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను సార్. ఏసీబీ కేసులో మీ ప్రభుత్వంలోనే 2014-19 మధ్య ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి, సరే ప్రభుత్వంలో తన పలుకుబడిని వాడుకుని జైలుకి వెళ్ళి కొన్నాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ప్రమోషన్ మీద జాయింట్ డైరెక్టర్ పొజిషన్ ప్రాసిక్యూషన్స్లో డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఏ రీజియన్లో అయితే తన ఏసీబీ కేసుకి అరెస్ట్ అయ్యాడో అదే రీజియన్లో అతను జాబ్ చేస్తుంటే, ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఏసీబీ కేసులు, సిఐడి కేసులు చూస్తూ ఉంటే, అతను ఎంతవరకు వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసును చూస్తుంటే అతను ఎంతవరకు గెలుస్తాడని మీరు ఊహించగలుగుతారు? మనం ఊహించగలుగుతాం? నేను ఆయనకి సబ్జెక్ట్ ఉందా లేదా, కమిట్మెంట్ ఉందా లేదా నేను మాట్లాడను. ఆల్రెడీ ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది అంటే ఎంతో కొంత నిజం ఉంటుంది కదా. సరే, ఆయనకున్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో నిన్న మొన్నటి దాకా ఏపీపీఎస్సికి పనిచేసిన ఒక పెద్ద ఆవిడ ఆయనకి గాడ్ మదర్ అంటారో లేకపోతే గాడ్ ఫాదర్ అంటారో, ఆవిడ సహాయంతో ఆయన బయటపడ్డాడు. మళ్ళీ ప్రమోషన్ మీద అదే రీజియన్లో వైసీపీ నాయకుల యొక్క ఏసీబీ కేసులను, సిఐడి కేసును చూస్తుంటే అతను ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తున్నాడని ఊహించగలుగుతాం మనం? ఇది ఎగ్జాంపుల్ సార్, మీరే ఆలోచించండి, ఇది కరెక్ట్ అవునా కాదా? సరే, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటేనండి, ఏపీపీలు నియామకం అవుతున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. ఒక నార్మల్ మనిషినైనా నేనే, లీగల్గా నాకేం తెలియదు సరిగా, నాకే బేసిక్స్ తెలిసే కొన్ని నేను పోరాడుతుంటేనే. అంటే నేను పూనూరు గౌతమరెడ్డి అని మీ మీద ఫైబర్ నెట్ కేసు పెట్టిన వ్యక్తి, వైసీపీ వ్యక్తి, 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద.
2 రౌడీ షీట్లు ఉన్నాయి, 2 కోకా కేసులు ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఆయన మీద బోల్డంతా నేర చరిత్ర ఉంది. ఆయన మా సత్యనారాయణపురంలో 5 కోట్లు విలువ చేసే మా పూర్వీకులు కొన్న స్థలాన్ని, స్వాతంత్రం పూర్వం ముందు కొన్న స్థలాన్ని కబ్జా చేసి G+3 అనే బిల్డింగ్ని మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా కట్టాడు. సో ఆయనతో నేను పోరాటం చేస్తున్నప్పుడు అతను గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి కూడా అడ్వకేటే, పేరుకి అడ్వకేటే లేండి, కానీ అంతా లాబింగ్ను అవతలను కొనేయడమే, డబ్బులు ఉన్నాయి కాబట్టి. సరే, అతనితో పోరాటం చేస్తున్నప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జీ, లీగల్ జీరో నాలెడ్జీ. నా కేసుని నేను వాదించుకునే స్థితికి వచ్చా. ఒక కేసుని నేను వాదించుకున్నాను కూడా, గెలిచాను కూడా, మీకు ప్రూఫ్ ఇస్తాను కావాలంటే. సో అటువంటి వ్యక్తితో నేను పోరాటం చేస్తున్నప్పుడు నాకే కొంత నాలెడ్జ్ వచ్చింది, లీగల్ నాలెడ్జ్. కానీ నాకున్న నాలెడ్జ్ కూడా నేను చూసింది ఏంటి అంటే ఏపీపీలకి ఆ మాత్రం కూడా లేదు. అంటే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు తప్పుగా భావించవచ్చు సార్, నన్ను అపార్థం చేసుకోవద్దు టీడీపీ వ్యక్తులు కూడా. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల యువతి అని ఎవరన్నా వైసీపీ వాడు కేసు వేసాడు అనుకోండి. సో వైసీపీ నుంచి ఒక లాయర్ ఉంటాడు, తనకి సంబంధించిన ఏపీపీనో ఎవరో యూతువైకనో ఉంటాడు. వైసీపీ లాయరు ఏదో అబద్ధపు తను చెప్పిన స్టేట్మెంట్ని సంబంధించిన అబద్ధపు సాక్ష్యాలు అవన్నీ పెడతాడు. ఇక్కడ ఏపీపీ ఏం చేయాలని, దాన్ని పద్ధతిగా కౌంటర్ చేయాలి కదా, పద్ధతిగా ప్రాసెస్ చేయాలి కదా. సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల పడుచు యువతి అని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ఆయన. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ సార్. అవతల అపోజిషన్ పార్టీ యొక్క లీగల్ కౌన్సిల్ని మాట్లాడకుండా చేయడం, వాడు అబద్ధాలు చెప్పకల్లా, మాట్లాడకుండా చేయడం. ఆ మాట్లాడకుండా చేయబోయేటప్పుడు ఏమైంది, కౌంటర్ లేకపోయేటప్పటికి జడ్జి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసు అని, మంచి విజ్ఞత వ్యక్తి అని, ఆయన మగవారని అన్నీ తెలుసు. కానీ వాట్ ఎవర్ ఆ కేసులో ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం ఆయన కన్సర్న్ చేసి ఆయన జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. మనం అందరం బయటకు వచ్చిన తర్వాత ఏమనుకుంటాం, జడ్జి గారి తప్పు, న్యాయ వ్యవస్థ తప్పు అని మనం తిడతాం. ఇక్కడ పొరపాటు ఎక్కడుందండి, ఏపీపీది. అక్కడ స్క్రూటినీ ఏమైనా జరుగుతుందా, ఏపీ ఏం మాట్లాడాడు ఏం మాట్లాడలేదని జరగట్లా. ఈ విధంగా వైసీపీ నాయకులు తమ మీద పెట్టినటువంటి కేసుల నుంచి బయటపడిపోతున్నారు. అంటే మీరు చేయవలసింది ఏంటండి, ఈ మొత్తం స్టేట్ లెవెల్లో ఏపీపీలు పీపీపీలు హయ్యెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి లోయెస్ట్ లాయర్ దాకా, అంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో కొంతమంది ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి కేసులు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేదు. ప్రభుత్వాన్ని గెలిపించాలని శ్రద్ధ కూడా లేదు, వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళందరినీ మీరు సంస్కరించకపోతే కేసులు ఎలా గెలుస్తారు సార్? వైసీపీ నాయకులు ఏం తప్పు చేసినా అల్టిమేట్గా తీసుకెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ కింద కోర్టు, పై కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అలా పోతూనే ఉంటారు వాళ్ళు. వాడు నిజంగా ఒక మనిషిని చంపినా, ఆయన ఎవరో చెప్పారు చూసారా, డోర్ డెలివరీ, ఆయన్ని కూడా బయటకు వచ్చేయగలడు నాకు తెలిసి. ఇటువంటి వ్యవస్థ, ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉన్నప్పుడు ముందు ప్రాసిక్యూషన్ వ్యవస్థని సంస్కరించండి సార్. లేకపోతే మీరే ఒకసారి అన్నారు, ప్రతిదానికి ఆ ఢిల్లీ సుప్రీంకోర్టు లాయర్ గారే చిన్న చిన్న కేసులకు కూడా హైదరాబాద్ రావాల్సి వస్తుంది, విజయవాడ రావాల్సి వస్తుంది. ఎందుకనండి సార్? ఇక్కడ వాళ్ళు లాయర్లు లేక, టాలెంట్ లేక, అసలు ఏపీపీ కింద వీళ్ళ కింద వచ్చేవాళ్ళే టాలెంట్ లేని పీపుల్. వాళ్ళు కనుక అవినీతి పరులు అయ్యారనుకోండి, అసలు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం తరఫున కేసులు ఎందుకు గెలుస్తుంది? పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళే సామాన్య ప్రజలు, నాకు జరిగిన అనుభవమే చెప్తున్నారు, సామాన్య వ్యక్తులకు కేసులు పట్టించుకుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి చేయట్లే. వాళ్ళు చేసిన ఒక 10% కూడా సరిగా ప్రజెంట్ చేయకపోతే సామాన్య మానవులకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? అంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు రిక్రూట్ అయ్యే కొత్త వాళ్ళని త్వరగా చేయాలి, ఏమంటారు, పరీక్ష చేయాలి. ఆల్రెడీ సిస్టంలో ఉన్న వాళ్ళని ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఎంత వచ్చు, వాళ్ళలో అవినీతి పరులు ఎవరు ఉన్నారు, ఈ మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఈ సిస్టమ్ మొత్తాన్ని మీరు కనుక దోవలో పెట్టకపోతే
ఏ కేసు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెలవడానికి అవకాశాలు లేవు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇది నేను ఇలా చెప్తున్నందుకు నేను ఏదో పార్టీ వాడిని అనే మీరు అనుకోవద్దు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని, సాధారణ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో అంటే ఇవాళ వాల్యూ ప్రకారం ఒక 2,000 కోట్లు ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తిని. ఇవాళ మేము నార్మల్ బ్రాహ్మణలాగా బతుకుతున్నాం, ఉద్యోగం మీద బతుకుతున్నాం. అందుకనే నాకు పార్టీలను ఆపాదించకండి. నేను ఏం చెప్పానంటే మంచి కోసమే చెప్పాను. సిస్టంలో ఉన్న పురుగుల్ని తీసేయకపోతే ఆ పురుగుల వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వచ్చేసి సిస్టమే మొత్తం కుళ్ళిపోయి అటు సామాన్య ప్రజలకి న్యాయం జరగక ఇటు ప్రభుత్వం కమిట్మెంట్గా ఉన్న న్యాయం జరగకపోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఫైబర్ నెట్ కేసులో మీ మీద ప్రొటెస్ట్ పిటిషన్ వేశాడు గౌతమ్ రెడ్డి. ఆ రోజున అక్కడ ఆ కేసుకు వాదించవలసిన వ్యక్తి అవతల వాళ్ళతో చేతులు కలిపాడు. కానీ నేను ఆ విషయం తెలుసుకుని మీద ఒక పెద్ద లాయర్ గారికి ఇన్ఫామ్ చేసి, ఆయన మీకు క్లోజ్గా ఉంటారు, ఇన్ఫామ్ చేయడం వలన ఆయన తన సొంత మనిషిని ఇచ్చి పంపించాడు అక్కడ. అందువలన ఫైబర్ నెట్ కేసు అతను ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. అతనికి మీ దగ్గర ఏసీబీ నుంచి ఇవ్వవలసినటువంటి కాగితాలను కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. లేకపోతే ఏసీబీ ఆ ప్రొటెస్ట్ కేసు తీసుకునేది, అతనికి డాక్యుమెంటేషన్ ఇచ్చేది. జడ్జి గారిది ఏముంది సార్, యువతల వాళ్ళు చెప్పేది అవతల వాళ్ళు చెప్పేది వింటాడు ఆయన సరే, అది నెక్స్ట్ లెవెల్. జడ్జీలు తప్పు చేస్తున్నారా అవన్నీ నేను మాట్లాడను. కానీ సిస్టమ్ గురించి, సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి వెళ్ళను. కానీ గవర్నమెంట్ పరంగా మీరు ఏం చేయాలో అది చేయమని నా విన్నపం. ఇక్కడ లా డిపార్ట్మెంట్ నుంచి మొత్తం క్లీనప్ అవ్వాలి. క్లీనప్ అవ్వకపోతే ఇలాగే నడిపించుకుంటూ వెళ్తే కుళ్ళిపోయిన పాడైపోయిన సిస్టంలో ఉన్న పురుగులు అవి మన డైనింగ్ టేబుల్ పెట్టి మనం అన్నం తిన్నట్టు ఉంటుంది. నేను ఏమైనా తప్పుగా మాడితే క్షమించండి. మీ వల్ల మంచి జరుగుతుందని, ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలన్నది మీ వల్లే కుదురుతుందన్నది నా భావన. అందుకనే నేను చెప్పదలుచుకునేది స్ట్రైట్గా ఓపెన్గా చెప్పగలిగాను. ప్రజలారా, మీరు చూసిన ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. అది ఎలా ఉండాలంటే, మన సీఎం గారికి రీచ్ అవ్వాలి, ఈ గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులకు రీచ్ అవ్వాలి. వాళ్ళు కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి. అంతే తప్పించి ఇది టైం పాస్కి చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. ఉంటానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.